వెల్కమ్ టు అవర్ ఛానల్. నిమి లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పోతున్నారు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. నమస్తే. వేణుస్వామి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చారు. సో ఇది చాలా సీరియస్ తీసుకోవాల్సిన మ్యాటర్. మొత్తం మీద తీసుకున్నామంటే నాగ చైతన్య మళ్ళీ రీసెంట్గా వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగింది. మళ్ళీ నాగ చైతన్య మీద ఆయన జాతకం చెప్పటం. సో ఈ జాతకాలు ఎవరు అడిగితే చెప్తున్నారు మేడం? ఒకవేళ ఈ జాతకాలు చెప్పి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా? సో గతంలో ఆయన ఎలక్షన్లప్పుడు చెప్పారు, నేను మళ్ళీ ఎప్పుడు జాతకాలు చెప్పనని చెప్పి కూడా చెప్పారు. సెలబ్రిటీలు జాతకాలు చెప్పనన్నాడు, పాలిటిక్స్ చెప్పనన్నాడు. ఎవరైనా తన దగ్గరికి వస్తేనే జాతకాలు చెప్తానన్నట్లుగా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు జాతకం చెప్పాడు. దానికి ఆయన ఇచ్చుకున్న జస్టిఫికేషన్ ఏంటి అంటే, అప్పుడు జాతకం చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇప్పుడు జాతకం చెప్పాను తప్పితే వేరే ఏం కాదు అని చెప్పి మంచు విష్ణు ఫోన్ చేస్తే మా అధ్యక్షుడు హోదాలో ఆయన సమాధానం చెప్పాడు. ఎవరు అడిగారు జాతకం చెప్పమని? ఎవరన్నా అడిగారా? ఆయన ఏమంటాడంటే, నేను అప్పుడు చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా చెప్పానని చెప్తున్నాడు. ఇది ఎట్లుందంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం ఎక్కాను అన్నట్లుంది. అంతకంటే ఏమీ లేదు. అసలు ఆయన పబ్లిక్గా జాతకాలు చెప్పటము అనేది ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత గోప్యతలోకి, వ్యక్తిగత జీవితంలోకి చూసినట్టు, అసలు వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించినట్లు. చట్టంలో మనకి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించేలాగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఆఖరికి భార్యాభర్తలు కూడా ఒకరి వ్యక్తిగతమైన సమాచారం గురించి డిమాండ్ చేయకూడదు. చట్టం అది చెప్తుంది. ఇప్పుడు ఒక భార్య ఫోన్కి లాక్ పెట్టుకుందనుకోండి, భర్త అది చెప్పమని అడగటానికి లేదు. భర్త పెట్టుకుంటే భార్య అడగటానికి వీల్లేదు. అది వాళ్ళ పూర్తి వ్యక్తిగత సమాచారం. దాన్ని అంటే అది ప్రేమతోటి భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే అది వేరే విషయం. కానీ నాకు చెప్పి తీరాల్సిందే అనే పరిస్థితి లేదు. అలాంటిది నువ్వెవడవు అసలు? వేణుస్వామి ఎవరండి జ్యోతిషాలు చెప్పడానికి? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. ఆయన అందరికీ ఏమైనా చెప్తున్నాడా? ఆయన ఆఫీస్కి వెళ్తే 5,000 కట్టాలి. 5,000 కట్టాలి. ఎంట్రీ ఫీజు 5,000. ఒక చెయ్యి తిరిగిన సర్జన్కి కూడా 5,000 ఎంట్రీ ఫీజు లేదు. డాక్టర్ అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి డాక్టర్ అవుతాడు, ఒక డాక్టర్కి లేదు. అలాంటిది నీకేనా కొమ్ములు వచ్చినాయా? అసలు నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఎందుకు చెప్తావు అసలు? పైగా యు ఆర్ ఏ ఫెయిల్యూర్ మోడల్. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. నువ్వేదో ఒకటి ఇప్పుడు 10 చెప్పారనుకోండి, ఒక 2 కరెక్ట్ అయినాయి అనుకోండి, ఈ 2 గురించే చెప్పుకుని ఊరంతా తిరుగుతుంటాడు. ఆ 8 సంగతి ఏంటో మాట్లాడు. ఇప్పుడు ఏవో ఎలక్షన్స్ గురించి వీటి గురించి చెప్పాడు, ర్యాండమ్గా కరెక్ట్ అయింది. కరెక్ట్ అయితే ఇంకేముంది, ఇదంతా నా ప్రతిభ అని చెప్తున్నాడు. ఇప్పుడు మరి రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఆంధ్ర ఎలక్షన్స్లో ఫెయిల్యూరు, తెలంగాణ ఎలక్షన్స్లో ఫెయిల్యూరు అయిన తర్వాత, అలాగే ప్రభాస్ సినిమా జీవితం గురించి కూడా ఒక ప్రెడిక్షన్ చెప్పాడు. అది కూడా 100% రాంగ్ అయింది. ఇవాళ ఎవ్వరూ అందుకోలేనంత స్టార్ అయ్యాడు. మరి నువ్వెందుకు చెప్తావు చెప్పు? ఏంటి ప్రధానంగా సెలబ్రిటీస్ మీద ఎక్కువ ఆయన ఒక మార్కెట్ సృష్టించుకుంటున్నాడండి. సెలబ్రిటీ మార్కెట్ సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు సెలబ్రిటీస్కి ఒక రకంగా ఎక్కడో తెలియని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీని వీడు బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో నమ్మకాలు ఎక్కువ అంటారు, అది మీకు కూడా తెలిసే ఉండొచ్చు. కొంచెం వాస్తులు ఇవన్నీ ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే సినిమా బిజినెస్ వస్తే లాభం రావచ్చు, కానీ పోతే జీవితాలు పోతాయి. అందుకని ఒక రకమైన ఒక భయభక్తులతో ఉంటారు సినిమా ఫీల్డ్లో. అలాంటి మనస్తత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి అంటే, వేణుస్వామి ఎక్కడ జాతకం చెప్పేస్తాడోనని నాగార్జున గారు ముందే ఈయనకి ఫోన్ చేసేసి, అప్పుడు చెప్పావు సరే, ఇప్పుడు జాతకం చెప్పబాకు అని అడుగుతారని ఊహించాడు. అది జరగలేకపోయేసరికి వీళ్ళ జాతకాలు అసలు కలవలేదు అని చెప్పాడు. అది చేసింది. అసలు నువ్వు వేణుస్వామిని ఈ విషయానికి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కేసు పెట్టాలి. ఎవరు? శోభిత కేసు పెట్టడానికి సిద్ధపడుతుందంట. శోభిత పెట్టాలి కేసు. శోభితతో పాటు అక్కినేని నాగార్జున, అమల అందరూ కూడా మా కుటుంబం పరువు తీసేలాగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందండి. అవ్వగానే వెంటనే ఎలా చెప్తారండి? దానికన్నా ఎంగేజ్మెంట్ అయిందండి. అసలు వాళ్ళ జాతకాలు నీకు ఎవరిచ్చారు? అవి కూడా కరెక్ట్ కాదంటున్నారు వాళ్ళు. అదే నేను అంటున్నా, కరెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చిన ఏదైతే రాశి ఉంటాయి కదా, దానికి సంబంధించి రాశి ఫలాలు ఒకసారి
ఫోన్ పట్టుకుని చెప్తుంటాడు కదా ఈ మహానుభావుడు. ప్రభాస్ది ఒకసారి ఒక రాసి అన్నాడు ఒక మీటింగ్లో, ఒక వీడియోలో, ఇంకొక వీడియోలో ఇంకొక రాసి చెప్పాడు. అది నిరూపిస్తూ ఒక ఆమె తులసి చందు ఆమె వీడియో చేసింది. గప్చిప్ సంబార్ బుడ్డి, నోరు ఎత్తలేదు వీడు, సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ లేదనుకోండి తడబాటు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే అన్నీ కూడా కరెక్ట్ అనుకోవటానికి లేదు, ఫ్లోలో ఒకసారి పొరపాట్లు జరగవచ్చు. కానీ వీడు ఫోన్ పట్టుకుని చెప్పాడు కదా. వీడు వాడు వద్దులేండి, మనం కొన్ని విషయాలు ఏమండి, ఇలా రెండో వాళ్ళ జీవితాలతో ఆడుకునే వాళ్ళని అంతకంటే గౌరవించక్కర్లేదు. అలా ఎక్కువ గౌరవించే, ఎక్కువ మర్యాదలు పాటించి ఇట్లాంటి వాళ్ళు పైకి వెళ్తున్నారు. అంటే మేమేదో శక్తిమంతులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఎవరినైనా తిడతారు కానీ నన్ను తిట్టరు, ఎందుకు అంటే నేను జాతకాలు చెప్తాను కాబట్టి. పెద్ద పెద్ద విఐపీలు నాకు పరిచయాలు ఉన్నాయి, అందుకని నన్ను ఎవరు టచ్ లేరు అనే టైప్ లో ఆలోచనలు ఉన్నారా? ఇప్పుడు చాలా మంది కూడా పివి నరసింహారావు గారితో మాకు ఫోటో ఉందని మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టుకుంటారు. మోసం చేయడానికే ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళు తెలుసు అని చెప్తారు. అంటే ఇక్కడ సెలబ్రిటీస్ ని ఎక్కువ ఆయన చూడటం వెనక సెలబ్రిటీస్ బయటకు వచ్చి మాట్లాడరు, ఎందుకంటే వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుందని భయపడి, అందుకని ఇది ఒక ప్లస్ అయింది అనుకోవచ్చు. కామన్ పబ్లిక్ ఇంత పెద్దవాళ్లే చెప్పించుకుంటున్నప్పుడు మనం కూడా చెప్పించుకుందామని వెళ్తారు. అందుకోసము మార్కెటే ఇదంతా. ఆయన ఎప్పటికప్పుడు మార్కెట్ సృష్టించుకుంటాడు సెలబ్రిటీ పేరు చెప్పి. అంతకంటే అతని గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి వీల్లేదు. అతనిని ఖచ్చితంగా వేణుస్వామిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ రోజు కూడా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టికి కూడా వచ్చినాయి అని చెప్పారు మహిళా కమిషన్ గారు. సో దాని మీద యాక్షన్ తీసుకుంటానికి కూడా చెప్పారు. మొత్తం మీద ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి, సో మళ్ళీ నేను జాతకాలు చెప్పను అని చెప్పి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా ఈరోజు చూసాము. సో ఈ కథ అంతా ఎటు తిరుగుతుంది? కుక్కతో ఒక వంకర అన్నట్లు పోయినసారి కూడా చెప్పాడు ఆయన నేను చెప్పను అని. మరి ఇప్పుడు ఎందుకు చెప్పాడు? అతను మారడు. ఎందుకంటే అతనికి డబ్బు కావాలి, ఫేమ్ కావాలి. ఆ రెండిటి కోసం ఎంతమందితోనైనా ఆడుకుంటాడు అతను. ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు వీళ్ళు విడిపోతారు అన్నారు. తీవ్రమైన విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు. కాదు, నాగ చైతన్యకైనా ఇన్సెక్యూరిటీ రావచ్చు. అవును, భయం ఉంటుంది కదా. శోభితాకైనా ఇన్సెక్యూరిటీ రావచ్చు. ఒకవేళ ఇతను చెప్పిందే వాస్తవం అని నమ్మి వాళ్ళు గనక ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నారు అనుకుందాం, ఆ ఆలోచనలోకి వెళ్ళారనుకోండి. కానీ వాళ్ళకున్న ఫేమ్ దృష్ట్యానో ఇంకోటో వెనక్కి వాళ్ళని ఒక మానసిక సంఘర్షణకు గురి చేసినట్లే కదా. ఇది మానసిక హింస కిందకు వస్తుంది కదా. అంటే వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళని గడపనివ్వకోకుండా నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? పైగా ఇప్పుడు ఒక ఫోటో రిలీజ్ అయింది సింగపూర్లో, చక్కగా డ్యూయెట్లు పాడుకుంటున్నంత ఆనందంగా ఓడలో హ్యాపీగా ఉన్నాడు ఆయన. అంటే వేరే వాళ్ళు బాధపడుతుంటే నీకు అంత హ్యాపీగా ఉంటుందా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా మిమ్మల్ని పెళ్ళికి పిలుస్తారు కదా, వెళ్తారు కదా, మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తారా మీరు ఈ జంట ఎప్పుడు విడిపోద్దో, ఎప్పుడు విడాకులు అవుతాయో అని ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. పెళ్ళికి పిలిస్తే వెళ్ళి మనము చక్కగా 4 అక్షింతలు వేసి బాగుండాలని కోరుకోవడం, వాళ్ళు పెట్టింది తిని వచ్చేస్తాం. అంతేగాని ఎవరైనా కక్కుర్తోళ్ళు కాకపోతే ఈ పెళ్ళి మళ్ళీ పెటాకులు అవ్వాలి, మళ్ళీ పెళ్ళి అవ్వాలి, నేను మళ్ళీ భోజనానికి వెళ్ళి దున్నపోతులాగా తిని రావాలి అని అనుకుంటావా? అందుకని ఇతని మనస్తత్వమే సరైన మనస్తత్వం కాదు. అతనికి ఎంతసేపు ఏంటి కావాలి అంటే తనకి ఫేమ్ కావాలి, తనకి డబ్బులు కావాలి. అందుకే నేను ఆ హీరోయిన్కి పూజలు చేశాను. ఏంటి పూజల గురించి వచ్చినప్పుడు మేడం చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన పూజలు కూడా. మందు బాటిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది కూడా ప్రస్తావన వచ్చింది. అసలు ఏంటి వేణు గారు కాస్త వేణుస్వామి ఎలా అయ్యారనేది కూడా ఇప్పుడు ఏంటి, ఆ పూజలు ఏంటి, ఆ మందు ఏంటి, ఆ నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి అని చెప్పి రకరకాలుగా సింపుల్గా సినిమా ముహూర్తాలు పెట్టే వ్యక్తి కాస్త ఆయన అలా పైకి వెళ్ళిపోయి అంత పెద్దవాడినని ఆయన స్వయం ప్రకటిత జ్యోతిష్కుడండి. అలాగే వాళ్ళకి పూజలు చేశాను, వీళ్ళకి పూజలు చేశాను అని చెప్పుకుంటూ ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడంట, ఆయన బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాయంట ఆయనకి, ఇవన్నీ చెప్పుకుంటాను. ఆయన బిజినెస్లో ఆయన నేను అనేది అట్లా కాదు. అసలు జ్యోతిష్యము అనేది అది ఒక రకంగా ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే అది వాళ్ళ ఇష్టం, నమ్ముతారు. అది ఒక శాస్త్రము అని అనుకున్నప్పుడు నువ్వు ఇలా డబ్బు కోసమే పరితపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన ఒక సక్సెస్ రోల్ మోడల్గా చెప్పుకుంటాడు. నేను అందుకనే ఆయన వ్యాపారాల గురించి ఎత్తాల్సి వచ్చింది. తన లైఫ్ స్టైల్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం వేణుస్వామి? అదే మరి ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరో చెప్పాడు ఆ మధ్య, అలా ఆవిడ విడాకులు ఇస్తుంది దీనికి అని. ఇంకొక ఆయనకి ఎవరికో కడుపుమండి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
ఎవరు ముందు మొదలుపెట్టింది. ఆహా మనకు తెలుస్తుందా? మరి తెలియదు కదా. ఎవరైనా ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికన్నా తెలుసా? తెలీదు. దానికి ఇంత కథలు చెప్తాడు. ఇవన్నీ కాదండి, ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుద్దో చెప్పమనండి ఆయన్ని. అలాగే భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉంది నిరుద్యోగ సమస్య. ఎప్పట్లోగా నిరుద్యోగ సమస్య అదుపులోకి వస్తుంది. లేదు అనుకుంటే మనం చాలా చాలా తిండి గింజలు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనం చాలా విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. అసలు మన దేశంలో మన పంటలు మనమే ఎప్పుడు పండించుకుంటాము? వ్యవసాయానికి ఒక ఉచ్ఛ దశ వస్తుందా? లేకపోతే చాలామంది చెప్తున్నట్లు భారతదేశం సూపర్ పవర్ ఎప్పుడు అవుతుంది చెప్పు ఒకసారి. భారతదేశం సూపర్ పవర్ అయితే మీకు నాకు అభ్యంతరం లేదుగా, అవ్వాలనే కోరుకుంటాం కదా, చెప్పు మరి. కానీ ఇక్కడ ప్రధానంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీస్ మాత్రమే టార్గెట్గా సో వేణుస్వామి తన జాతకాలు చెప్తూ ముందుకెళ్తున్నారు. ఈ చివరికి విపరీతమైన కొన్ని దుష్ప్రభావాలకి లోనవుతున్నారు. చాలామంది ఏంటంటే మానసిక ఆందోళనలకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది రియాక్ట్ అవుతున్నారు వేణుస్వామి మీద. సో ఆయన మార్పు వచ్చిందనుకోని అనే లోపే ఆయన మళ్ళీ మొదటికి వచ్చేసారని చెప్పి కూడా విమర్శలు. నేనేంది అదే చెప్తున్నా, కుక్కతోక వంకర. వేణుస్వామి బుద్ధి మార్చుకోడు. చట్టం ప్రకారం అతను శిక్షిస్తే తప్పితే అతను మార్చుకోడు అతని బుద్ధిని. అతను చట్టం ప్రకారం శిక్షించబడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరిని కూడా మానసిక అశాంతికి గురి చేసే హక్కు మనకు లేదండి. మనం కావాలంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం సహాయం చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరం అడిగితే ఏదైనా సలహా ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళని మానసికంగా అశాంతికి గురి చేయటం మటు కరెక్ట్ కాదు. టార్గెట్ అక్కినేని లాగా పనిచేస్తున్నట్టు కూడా కనిపిస్తున్నట్టే వాళ్ళ అభిమానులు అంటున్నారు కామెంట్స్ రూపంలో. ఏమని? టార్గెట్ అక్కినేని. అవును, టార్గెట్ అక్కినేని అని అతను పనిచేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రియాక్ట్ కావాలి. ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ కావాలి. ఇప్పుడు శోభిత కేసు పెడతానంటుంది, అలాగే వీళ్ళందరూ కూడా పెట్టండి, 5-6 కేసులు పెట్టండి అతని మీద. జర్నలిస్టులు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వాలి అతని మీద. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటారు ఇప్పటికైనా? తీసుకోవాలి మరి, అది సమంజసమే. అసలు నీకెవరు ఇచ్చారు హక్కు? నేను మళ్ళీ మొదటికి వస్తా. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆ స్పేస్లోకి వెళ్ళే హక్కు వేణుస్వామికి లేదు. ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ జాతకాలు నీ చేతికి ఇచ్చి చెప్పు బాబు మా జాతకం ఏంటో అంటే అప్పుడు చెప్పే హక్కు ఉంది నీకు. మళ్ళీ పైగా దీన్ని బహిర్గతం చేయకూడదు. అది వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది. ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారండి, నేను మాట్లాడతాను, నేను అది చెప్పకూడదు ఎక్కడ. కానీ కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు పుస్తకాల్లో కూడా ఇవన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. చేసేప్పుడు కూడా పేర్లు మార్చి చేయాలి. అంటే నేను వ్యక్తిగత గోప్యత గురించి చెప్తున్నా. రేపు మీ జాతకం చూస్తే మీరేం చేస్తారు? నాకా అసలు నేను ఇస్తే కదా ఆయనకి. ఆయన ఇవ్వపైన చెప్తున్నారు కదా, ఇక్కడ అదే పాయింట్. ఇక్కడ చెప్పమనండి, నేను పెడతాను కేసు. వీళ్ళందరికీ ఏమైనా సెలబ్రిటీ హోదాలో అవన్నీ అడ్డొస్తాయేమో, నాకైతే ఏ హోదా అడ్డు రాదు. నా జోలికి వస్తే మటుకు నేను కేసు పెడతా. ఎవరు వాళ్ళ జాతకాలు ఇవ్వకుండా చెప్తున్నారు కదా, మీరు అవ్వచ్చేమని నేను ఒక చెప్పమనండి, చెప్తాను. నేను ఎప్పుడు పుట్టానో కూడా చెప్తాను. చెప్పమనండి జాతకం, మరి చెప్తే చెప్తా. అప్పుడు ఇక్కడ వేణుస్వామి కదా మేడం, వేణుస్వామిని నమ్ముతున్న పబ్లిక్ కూడా మీరేం చెప్తారు? ఎవ్వరూ నమ్మకండి. ఇప్పుడు ఫియర్ అండ్ గ్రీడ్ అని 2 ఉంటాయండి. భయము, స్వార్థము. అర్థమైందా? ఆ రెండింటి మీద బేస్ చేసుకుని ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. నువ్వు భయపడతావా, నిన్ను భయపెడతారు, నువ్వు భయపడతావు. నీకు స్వార్థం ఉందా, నువ్వు మోసపోతావు. ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ అంతే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతే, ఏదైనా అంతే. భయము స్వార్థం మీదే నడుస్తుంటాయి. ఇప్పుడు వీడు ఈ వేణుస్వామి జ్యోతిష్కాలు చెప్పి, వేణుస్వామే కాదు ఎవరు జ్యోతిష్కం చెప్పినా కానీ ర్యాండమ్గా ఒక 10 పాయింట్లు ఉంటాయండి. ఈ 10 పాయింట్లో 2-3 మనకు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది. నేను ఒక కామెంట్ చదివాను సోషల్ మీడియాలో, వేణుస్వామి గారు మీరు ఊహించారా మీ జాతకం ఎలా మారుతుంది అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. అవును, దానికి ఎలా రియాక్ట్ అవుతారంటే అంతే. అంటే ఫస్ట్లో ఆయనది బాగుంది, తర్వాత ఆయన చెప్పిన మొత్తం ప్రొడక్షన్లు మొత్తం నెగిటివ్ అవటం. సో ఆయన ఊహించుకున్నారు ఇట్లా జరుగుతుందని ముందు, ఇలా జరుగుతుందని ముందే ఆయనకి తెలిస్తే ఇంత నెగిటివ్ రాదు కదా. ఆయన చెప్పిన ఫెయిల్ అవ్వాలి. ఏమైందంటే ఒక న్యూస్ ఛానల్లో ఒక అతను ఈ జ్యోతిషాల పేరు మీద మహిళల్ని ట్రాప్ చేసి మహిళల్ని బాగా వాళ్ళని ఏంటంటే మీ నగ్న చిత్రాలు పంపించండి, నాకు వీడియో కాల్ చేయండి, నేను మీకు పూజలు చేస్తాను,
అది ఇది అని చెప్పి మహిళలతోటి చేస్తున్నాడు. ఎవరో some person. ఒక జ్యోతిష్యుడు చేస్తూ ఉంటే పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆయన్ని వీళ్ళు లైవ్ షోకి పిలిచారు. అంటే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఒక ఆమె కంప్లైంట్ పంపించింది వీళ్ళకి. అంటే మొత్తం ఆధారాలతో సహా, ఆధారాలు లేకుండా ఏదో ఎవరో చెప్పారని చేయటం కాకోకుండా ఆధారాలతో సహా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్కి వీళ్ళు ఏం చేశారంటే, కంప్లైంట్ వచ్చింది నువ్వు సమాధానం చెప్దురా అని పిలవకోకుండా మీరు జ్యోతిష్యం చెప్దురు కానీ అని చెప్పి పిలిచారు లైవ్లో. యాంకర్ అడిగింది, సార్ కాసేపు మాట మంచి అయిన తర్వాత ఈరోజు మీ జాతకం ఎలా ఉండబోతుంది అని అడిగింది. అడిగితే బాగానే ఉంటుంది నాకేంటి, ఇంకెవరో జ్యోతిష్యుడు. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఆయన జ్యోతిష్యం, అందుకోసం చెప్తున్నా. అయితే ఆయన నా జాతకానికి ఏంటి బ్రహ్మాండం అది ఇదే అని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడండి నేను మీకు ఒక విజువల్ చూపిస్తానండి, ఆవిడని మీరు గుర్తుపట్టగలుగుతారా అని అడుగుతాడు. నా దగ్గర చాలామంది జ్యోతిష్కాలకు వస్తారు కదండి, నేను ఎవరిని మర్చిపోనండి, నా అద్భుతమైన జ్ఞాపక శక్తి అండి, నేను చెప్తాను అన్నాడు. అంటే ఆ బాధితురాలు ఫోటో చూపించారు, ఫేస్ చూపించారు. ఈ దగ్గర రంగులు మారిపోవటం మొదలయ్యి సమాధానం చెప్పండి అంటే ఆ వంతున మైక్ తీసి అక్కడ పెట్టేసేసి ఆయన కోటు కూడా అక్కడ వదిలిపెట్టేసి ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. నేనన్నాను, ఏమండి మీరు అద్భుతమైన మేధావిని అని చెప్తున్నారు, గణిత మేధావిని అంటున్నారు, జ్యోతిష్యాలు చెప్తానంటున్నారు, అలా పారిపోవడం పెరిగి వాళ్ళ చర్య అండి, మీరు రండి కూర్చోండి మాట్లాడదాం తేల్చుకుందామంటే ఇంకేంటి తేల్చుకునేది, ఈ ఛానల్ నన్ను మోసం చేసింది అనుకుంటా వెళ్ళిపోయాడు. అసలు ఛానల్కి వచ్చినప్పుడు చెప్పిన ఆయన బీరాలు చూస్తే ఇంతకుముందు ఈ ఛానల్కి ఇంకొక ఏ ఉండేది కాదు, నేనే చెప్పాను ఇంకొక ఏ పెట్టుకుంటే మంచిదని ఇలా చెప్పాడు. ఇలా ఉంటాయి వీళ్ళ ప్రగల్భాలు. అందుకని వీళ్ళు ఎంతసేపు రెండో వ్యక్తిని మాటలతో బురిడి కొట్టిస్తారు, బాల్తా కొట్టించి నీకు చాలా కష్టాలు ఉన్నాయి అనగానే వాళ్ళు వీళ్ళ స్వాధీనంలోకి వచ్చేసేసి ఏం కష్టాలు స్వామి అని అడుగుతారు. అడిగితే మనుషులందరికీ ఉండేవి ఒక 10 రకాల కష్టాలు ఉన్నాయి అనుకోండి, ఒక 2 చెప్తే మ్యాచ్ అవుతాయి కదా, ఇంతే సంగతులు, అమ్మో ఈయనకి అంతా తెలుసు అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా జాతకం చెప్పండి అని అడిగాము అంటే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. మన జాతకం మనకే తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తామో మన జాతకం మనకు అదే జరుగుతుంది. మనం మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు చేసుకుంటే చెడు జరుగుతుంది. అంటే అర్థం నేను శాపం పెట్టినట్టు కాదు. ఎప్పుడైతే సరే మన మతిని బట్టే మన గతి ఉంటుంది. చూద్దాం, వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఇద్దరిలో మార్పు రావాలి. సో ఈ మార్పు కూడా వస్తేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.